అచ్యుతాపురం సెస్ వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రియాక్టర్లో తయారైన మిథైల్ టెట్ బ్యూటైల్ ఇథర్ మిశ్రమాన్ని స్టోరేజ్ ట్యాంక్లోకి మార్చే సమయంలో సాల్వెంట్ లీక్ ఏర్పడింది. ప్రొడక్షన్ బ్లాక్లోని రియాక్టర్ నుంచి పీడీ ల్యాబ్ ద్వారా ట్యాంక్లోకి రసాయనాన్ని సరఫరా చేసే సమయంలో కొద్ది సెకండ్ల వ్యవధిలోనే భారీ శబ్దంతో ఈ పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనను కల్లారా చూసి షాక్లో ఉన్న బాధితులకు సంబంధించి మా ప్రతినిధి రవిచంద్ర పూర్తి వివరాలు అందిస్తారు. అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడ్డ 35 మందిని వివిధ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. వీరిలో 18 మంది అనకాపల్లి ఉషాప్రయం ఆసుపత్రిలో ఉన్నారు. సీరియస్గా ఇంజూరీ అయిన వారిని విశాఖపట్నంలో ఉన్న మెడికవర్తో పాటు ఇతర ఆసుపత్రుల్లో నుంచి వారికి వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న కళ్ళ ముందు భయానక ఒక దృశ్యాలను చూసిన ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వారు ఆ దృశ్యాలను మర్చిపోలేకపోతున్నారు. తమ సన్నిహితులను సహచరులను కోల్పోయిన వేదన ఒకటైతే తమ ఆరోగ్య పరిస్థితుల మీద తమ ఆందోళన మరికొంతగా కనిపిస్తోంది. ప్రస్తుతం మన దగ్గర చందక నాయుడు ఉన్నారు, చందక బంగారు నాయుడు ఉన్నారు. ఈయన గుర్ల నుంచి వచ్చారు. ఆయనతో పాటు ఇదే వార్డులో ఉన్న మరొక పేషెంట్ కూడా ఉన్నారు. నిన్న ఏం జరిగింది అసలు? మీరు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అసలు? నా పేరు బంగారు నాయుడు అండి. ఎసెన్షియా కంపెనీలో పనిచేస్తున్నాను. నేను సీనియర్ కెమిస్ట్రీ అండి. ఇలా ఎంటర్ అవుతున్నాం, యాప్రాన్ హెల్మెట్ వేసుకొని, ఇంకా శబ్దం ఒకేసారి పెద్ద శబ్దం వచ్చి అన్ని స్లాబ్ కూలిపోవడం, పిల్లర్స్ కూలిపోవడం, ఒకేసారి పైన పడిపోయి హెల్మెట్ ఉండడం వల్ల సేఫ్ అయ్యాం. తర్వాత ఇంకా చీకట్లో స్మెల్ వచ్చి మొత్తం కచ్చిప్తో రుమాలు మూసుకొని ఆ చీకట్లోనే బయటకు రావడం జరిగింది. ఇంకా నాతో పాటు చాలామంది బయటకు వచ్చాం. అలాగే అక్కడ చాలామంది ఇంజూరీ అయ్యి పడిపోయి ఉన్నారు. అందరూ కూడా కేకలు అరుపులు వేసుకొని ఉన్నారు. అందరినీ చూసి బాధేసింది. ఇంకా అందరికీ ఎక్కువ గాయాలు, బాగా ఇంజూరీ అయ్యారు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. అంటే మీరు ఎంటర్ అవుతున్నప్పుడు జరిగింది, ఆ టైంలో ఎలాంటి శబ్దం వచ్చింది? అసలు ఏం జరిగింది? అసలు మీరు ఎలాంటి భయాన్ని మీరు అక్కడ చూశారు? ఫ్రాక్స్ ఆఫ్ సెకండ్స్లో గోడ పగిలిపోయి అద్దాలు బ్రేక్ అయ్యి కొట్టేసేయండి. ఇక్కడ ఇంకా మళ్ళీ ఒకేసారి పడిపోయాము. మళ్ళీ లెగిస్తేప్పటికి మళ్ళీ శబ్దం వచ్చింది, మళ్ళీ పడిపోవడం జరిగింది. అలా 2 టైమ్స్ పడిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ గ్యాప్ దొరికితే అప్పుడు కచ్చిపు కట్టుకొని బయటకు రావడం జరిగిందండి. మిమ్మల్ని ఎవరు కాపాడారు అప్పుడు ఆ టైంలో? లేదండి, నా అంతటి నేనే దొల్లుకుంటూ చీకట్లో వచ్చామండి ఎక్కుకుంటూ. ఎవరు కాపాడడానికి అక్కడ మొత్తం చీకటే, కనిపించలేదు. మొత్తం ఫ్యూమ్స్, దానివల్ల ఎవరు ఎక్కడున్నారనేది తెలియదు కూడా. అసలు ఆ పరిస్థితి లేదు లోపల. మీకు ఎక్కడెక్కడ గాయాలైనాయి? నాకు రైట్ హ్యాండ్ ముడుకు ఒకటి, ఇక్కడ హెడ్, ఇక్కడ గాజు పెంకులు గుచ్చుకోవడం జరిగిందండి. కాలు బెనికింది కొంచెం ఆ గోడకి పైకి దిగి వచ్చేటప్పుడు. రైట్. నిన్నటి జరిగిన ఘటనలో అక్కడ ఎవరైతే ఉన్నారో కంపెనీకి సంబంధించిన సీనియర్ ఎంప్లాయీస్ కూడా దురదృష్టవశాత్తు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇప్పుడు బంగారు నాయుడు చెప్తున్న సమాచారం 2 సార్లు భారీ శబ్దం వచ్చింది. ఆ శబ్దం నుంచి తాను కాపాడుకునే ప్రయత్నంలో దొర్లుకుంటూ బయటకు వచ్చానని. ఈ విధంగా అది తనకు లైఫ్ టైం ఒక థ్రెటనింగ్, అంటే ఒక భయానకమైన అనుభవం. అది గడిచిన ఏడాది కాలంగా అదే కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయన చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అతి కష్టం మీద బయటపడ్డారు. ఇక మరొక పేషెంట్ ఉన్నారు, ఆయన కూడా చికిత్స పొందుతున్నారు. మొత్తం శరీరం నిండా అంటే మొత్తం ఎక్స్పోజ్ అయిపోయింది. ఎక్కడైతే మెటీరియల్ ఉంటుందో మెటీరియల్ మొత్తం కెమికల్ మెటీరియల్ ఎక్స్పోజ్ అయిపోయిన కారణంగా శరీరం పైన కాలిన గాయాలు మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కాలు కూడా విరిగిపోయింది. అదే మీ పేరేంటి? నిన్న మీ పరిశ్రమ, మీ ఫ్యాక్టరీలో ఏం జరిగింది? ఫ్యాక్టరీలో సరే డ్యూటీ ఎక్కువ పైకి ఎక్కాము, అంతలో పేలిపోయి మెటీరియల్ తగిలి పడిపోయింది. నా ప్యానాన్ని నేను కాసుకొని అలా దిగుకుంటా పైకి వచ్చాను. ఎవరో తినాక ఒకరి ముఖం పొగలా కాపాడలేదు. పొగలా ఎక్కి పేలిపోవడం, పొగలా ఎక్కిచ్చేసి ఒకరి ముఖం ఒకరు కాపాడలేదు. ఎవరి ప్యానాన్ని కాదు కాసుకొని ఈ కాలు ఇరిగిపోయినా అలా బెడ్ల మీద చాలా దిగుకుని వచ్చాను. మీరు ఏ షిఫ్ట్కి వెళ్ళారు నిన్న? నేను జనరలే సార్, ఇప్పుడు జనరల్. ఏం చేస్తుంటారు మీరు? మరి కంపెనీలో నిన్న ఆ ప్రమాదం జరిగే టైంలో ఎంతమంది ఉన్నారు? అందరూ డ్యూటీ ఎక్కితే చాలా మంది 70-60 మంది మొత్తం ఎక్కితే ఏ పోర్లకు ఆ పోర్లకు వెళ్ళి 100 మంది. అంటే ఏం జరిగింది మీకు? మీ కళ్ళ ముందు ఏం కనిపించింది అక్కడ?
ఏం కాదు, చిన్న మెల్లగా వచ్చి దంగం పేలిపోయింది అంతే. కళ్ళు ఆపడలేదు, కళ్ళు ఎవ్వరికి ఆపడలేదు, పొగ వచ్చింది, పెద్ద పొగ వచ్చేసి ఇంకా వాళ్ళు. ఎంత టైం పట్టింది మీరు బయటకు రావడానికి? నేను పట్టిన నాకు టైం ఇంకా మతి లేదు కదా, ఇంకేం టైం చూసుకోవాలి. 2:20కి వెళ్ళాం లోనికి, ఇంకా తర్వాత ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో క్షతగాత్రులు చెప్తున్న సమాచారం వారందరికీ కూడా జీవితంలో ఒక భయానకమైన అనుభవం ఇది. ఈయన హెల్పర్గా పనిచేస్తున్నారు, మొత్తం 3 ఏళ్ల నుంచి అదే పరిశ్రమలో పనిచేస్తున్నారు. మొత్తం కాళ్ళు విరిగిపోయిన పరిస్థితి, అలాగే శరీరం అంతా కూడా కెమికల్ ఎక్స్పోజర్ కారణంగా కాలిన గాయాల్లాగా అయిపోయింది. ఈ ఇన్సిడెంట్ తమకు ఒక విధంగా పునర్జన్మ లాంటిదని చెప్తున్నారు. ఘోరమైన దుర్ఘటనలో 35 మంది గాయపడ్డారు. వీరిలో కొంతమంది క్రిటికల్గా ఉన్నా ఎక్కువ మంది ఉషాప్రయం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. అంతా కూడా అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ మధ్య వీరందరికీ ఆరోగ్య సేవలు అయితే అందుతున్నాయి. ప్రస్తుతానికి వీరంతా కూడా కోలుకుంటున్నారు. తమ వారికి సంబంధించి ఏదైతే ఆ ఇన్సిడెంట్ సమయంలో ఉన్న భయానకమైన అనుభవాలను వారు తలుచుకుని మరింత ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదానికి సాల్వెంట్ లీకేజ్ కారణమని ఇప్పటికే ఒక ప్రాథమిక నిర్ధారణ జరిగింది. అక్కడ ఒక రకమైన గ్యాస్ ఫామ్ అయింది, గ్యాస్ కారణంగా పేలుడు సంభవించింది. ఆ పేలుడు వల్ల మొత్తం ఆ పరిశ్రమలో ఉన్న భవనానికి సంబంధించిన గోడలన్నీ కూడా పెద్ద శబ్దంతో పేలిపోవడం, అవన్నీ కూడా తునాతునకలైపోయాయి. ప్రమాదంలో అనేక మంది శిథిరాల కింద చిక్కుని ప్రాణాలను కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ఇక తీవ్రంగా గాయపడిన వారంతా కూడా కోలుకుంటున్నారు. వారి పరిస్థితి వీలైనంత వరకు స్టేబుల్గానే ఉండేందుకు కృషి చేస్తున్న వైద్యులు మాత్రం నిరంతర పర్యవేక్షణను కొనసాగిస్తున్నారు. ఇక ఎవరైతే స్వల్పమైన గాయాలన్న వారందరూ కూడా త్వరలోనే కోలుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సురేష్, రవిచంద్రన్ టీవీ, అనకాపల్లి.